తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. మొత్తానికి అన్ని డిపోలకి పరిమితమయ్యాయి ఆర్టీసీ బస్సులు. ప్రధానంగా ప్రైవేటు వాహనాలు నడుస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జనజీవనం మొత్తానికి స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే హైదరాబాద్లోని బర్కత్పుర డిపోలో కూడా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, మొత్తానికి అక్కడ ఏదైతే బర్కత్పుర డిపోకి సంబంధించి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నట్టుంది. ప్రధానంగా వారి డిమాండ్స్ ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెడుతుంది అనుకోవాలి? సురేష్, ఏదైతే చూసుకుంటే నిన్న రాత్రి సమయం నుండి కూడా ఎక్కడికక్కడ కూడా రవాణా వ్యవస్థ కూడా ఆపినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగానే మేము అడుగుతున్నాం. గొంతమ్మ కోరికలు కాదు, మాకు ఏదైతే హామీలు నెరవేర్చినట్టు కూడా అనేక సార్లు కూడా మేము నోటీస్ ఇచ్చినా కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. నిన్న కూడా ఏదైతే కమిటీ కూడా చర్చలు కూడా పూర్తిగా విఫలం కావడం జరిగింది. ప్రభుత్వం కానీ అటు రవాణా వ్యవస్థ కానీ ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగానే ఉన్నా అంటున్నారు కానీ ఒక్క దగ్గర కూడా సమస్యలు పరిష్కరించలేరంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోని బర్కత్పుర దగ్గర ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా అందరు కూడా వాళ్ళ విధులు బహిష్కరించి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి గెలుపుకు ఆర్టీసీ కార్మికులు ఎంతో దోహదపడ్డం, కానీ ఈనాడు ఆర్టీసీ కార్మికులను తుంగల తొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటు బెనిఫిట్స్ లేవు, మరొక విధంగా ఫిట్నెస్ లేదంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు రవాణా శాఖకు కానీ అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా స్పందిస్తా అంటున్నారు. మా తలుపులు ఎప్పుడు తెరిచుంటాయని కూడా రవాణా శాఖ మంత్రి అంటున్నారు. కానీ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, కానీ ఎందుకు సమస్య పరిష్కారం చేయలేకపోతున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో ఇక్కడ యూనియన్ సంబంధించిన నాయకులు ఉన్నారు. ఆయన ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు నిన్న జరిగిన చర్చలలో మీకు ఏ విధంగా న్యాయం జరిగింది? న్యాయం జరిగిందా, అసలు జరగలేకపోయిందా? మా డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వ డిమాండ్లే. ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది స్పష్టమైన 6 డిమాండ్లు. 6 డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అవే ప్రధాన డిమాండ్లు. దాంట్లో మొదటిది ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేయాలి. గత ప్రభుత్వం చట్టం తెచ్చింది, అపాయింటెడ్ ఇవ్వడంలో లేట్ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా అప్పుడు ఐఏఎస్లతోటి కమిటీ చేసినారు. ఆ కమిటీ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా ఉంటా ఉన్నారు. దీనికి పెద్ద చర్చలు అక్కర్లేదు, వెంటనే అపాయింటెడ్ ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేయాలి అని మా డిమాండ్ ఉంది. రెండోది, మాకు రావాల్సిన డ్యూ 2 PRCలు ఉన్నాయి. 2 PRCలు వెంటనే ఇస్తా అని మీరు అన్నారు. ఆ 2 PRCలను ఇవ్వండి. 2 PRCలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో జీతభత్యాలు ఇస్తాం. ఆన్ పార్ విత్ గవర్నమెంట్, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు ఇస్తాం. అట్లాగే రిటైర్డ్ అయిన వాళ్ళటువంటి డబ్బులు కూడా మాట్లాడేది ఇవాళ ఎవరైతే ఉందో మరి ముఖ్యంగా రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులన్నీ కూడా వెంటనే ఇస్తాం. వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు అని చెప్పినాం, వాళ్ళ డబ్బులు ఇస్తాం. అట్లాగే ఆర్టీసీ కార్మికుల సంక్షేమ పథకాల డబ్బులు కూడా మేము ఇస్తాం. ఆర్టీసీని కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తాం. యూనియన్లు లేకపోవడం మహాపాపం, యూనియన్లు కూడా వెంటనే పునరుద్ధరణ చేస్తామని చెప్పాను. అవే విషయాల మీద మేము ఉన్నాం. మిగతా చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు కావచ్చు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, అట్లాగే ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఇబ్బందికర పరిస్థితి వచ్చినాయి. అవి రావడం వలన ఏదో కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊచిపోయినట్టుగా ఇవాళ మొత్తం మా ఉనికికే ప్రమాదం వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగాలే బయటకు పోతా ఉన్నాయి. ఇవాళ మా మొన్నటికి మొన్న మరి హెడ్ ఆఫీసునే ట్యాక్సీ కన్సల్టెన్సీ వాళ్ళకి ఇచ్చి మా ఆత్మ మీద దెబ్బ కొట్టిండ్రు. దాంతో ఆస్తులు అన్యాక్రాంతమైతే అన్న భయం, ఆందోళన కార్మికుల్లో వచ్చింది. రెండోది ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఈవీ బస్సులు వస్తున్నాయి కాబట్టి అందరూ బయటకు వెళ్ళిపోవాలి. మీరు కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్ అంటా ఉన్నారు. ఇక్కడ రీజనల్ సీనియారిటీ ఉంటుంది, సీనియారిటీలకి విఘాతం కలుగుతుంది. రెండోది, ఇక్కడ ఇక్కడ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు వేరే పోయేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళ కుటుంబాలు ఆగమవుతాయి, పిల్లల చదువులు ఆగమవుతాయి. కాబట్టి వాళ్ళని ఆపాలని చెప్పినాం. రెండోది, ఇవాళ అసలు మీ స్టాండ్ ఏంది? మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీద అసలు మీ స్టాండ్ ఏంది గవర్నమెంట్ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలకు కూడా మేము సానుకూలంగా స్పందిస్తాము. మా తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని కూడా అంటున్నారు. అయినా మీరు సమ్మెకు దిగడానికి ప్రభుత్వం నుండి సరైన సమాధానం? వాళ్ళ తలుపులు తెరిచి ఉంటాయి. హైదరాబాద్లో ఇప్పుడు అందరు తలుపులు తెరిచి ఉంటాయి. ఏంటి కనిపోతాం మేము? ఆత్మ
ఆత్మాభిమానం చంపుకోకుండా ఇవాళ పిలిచి చర్చలకు పిలవాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు సంఘాలను పిలవాలి. సంఘాలు లేవని మీరు అంటున్నారు, సంఘాలు ఉన్నాయని లేబర్ కమిషనర్ లెటర్ ఇచ్చి అందరినీ ఆహ్వానిస్తే ప్రభుత్వం రాలేదు, యాజమాన్యం రాలేదు. యాజమాన్యాన్ని రాకుండా చేసినప్పుడు సంఘాలు ఉన్నట్టా లేవా? రెండోది, సంఘాలను రద్దు చేసే పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి ఉండదు. ఇవి కేంద్ర చట్టాలతోటి ముడిపడి ఉన్నట్టు, అట్లాగే ఆస్తులు కూడా కేంద్ర చట్టాలతో ఉంటాయి. ఇవి ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇలాంటిది ఉండదు. ఇది ఒకవేళ నిజంగానే తీసేయాలంటే పార్లమెంటులో అమెండ్మెంట్ అయి బిల్ పాస్ అయితే తప్ప తీసేసే హక్కు వాళ్ళకి లేదు. కాబట్టి ఈ ఆస్తులు అన్యాక్రాంతం చేద్దామంటే కాదు. కాబట్టి యూనియన్లు ఉండొద్దు, యూనియన్లు లేకపోతే ఏమైనా చేయొచ్చని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవాళ ఎప్పుడు కానీ నేను గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆ రెండు తప్ప అన్ని చేస్తా. ఆ రెండు అంటే ఏంటి? అన్ని చేసేది ఏంది? ఇవాళ వరకు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిందే లేనప్పుడు ఏముంటుంది? నిన్న చర్చలకు పిలిచాను, నిజంగానే ఈ ప్రభుత్వం పిలిచింది కదా అని చెప్పి చర్చలకు వెళ్ళినాం. 4 ఐఏఎస్లు, ఒక ఐపీఎస్, మా ఎండి గారు, గౌరవ ఎండి గారు కూర్చున్నారు. అధికారులు వచ్చారు, ఆర్టీసీ అధికారులు మమ్మల్ని జేఏసీని సంఘాలను పిలిచారు. మీరు చెప్పండి అంటే మేమంతా కూడా 3 గంటలు మా బాధ విధానాలు అన్నీ కూడా చెప్పినాం. అవన్నీ విన్న తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు, మాకు 4 వారాలు టైం ఇచ్చారు. దీనికి మేము అన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి 32 అంశాల మీద దాన్ని గవర్నమెంట్కి ఇస్తామన్నారు. అంటే ఇవాళ మెమోరాండం మీద 1 to 2 మా ఇవాళ చర్చలు జరగాల్సింది లేకుండా కాలయాపన చేసి వాళ్ళు వెళ్ళిపోయింది. కాబట్టే ఇవాళ సమ్మెకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ప్రభుత్వం తరఫున కూడా బస్సులు ఎక్కడ కొరత లేదు, అన్ని ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి, గవర్నమెంట్కి సంబంధించిన డ్రైవర్లను కూడా హియర్ చేసుకొని నడిపిస్తున్నాం అంటూ కూడా ఒక ఆరోపణ వస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఈ 70 ఏళ్ల ఆర్టీసీ చరిత్రలో ఆర్టీసీ సమ్మెకి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, ఫెయిల్ అవన్నీ కూడా. ఇవాళ కూడా మీరు చూసినట్టుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నుంచి చూస్తే ఎక్కడికైనా రాష్ట్రం అంతా చూడండి, అన్ని కూడా స్వచ్ఛందంగా కార్మికులు 49,000 మంది, 39,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హైర్ బస్ డ్రైవర్లు, అట్లాగే ఈ అవుట్సోర్సింగ్లో రిక్రూట్ అయినటువంటి సిబ్బంది అందరూ కూడా సమ్మెలో ఉన్నారు. అంటే మా సంఖ్య ఇంకా పెరిగింది, మా బలం ఇంకా పెరిగింది. ఇవాళ ఎక్కడ కూడా బస్సులు నడిచే పరిస్థితి లేదు. తాత్కాలికంగా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్న కాడ ఒట్టగానే కండక్టర్లు లేకుండా ఫ్రీగా నడపండి అంటా ఉన్నారు. ఇది గవర్నమెంట్ చేసే జిమ్మిక్కు. 4 బస్సులను రోడ్డు మీద పంపించి 60 బస్సులు నడుస్తున్నాయని చెప్పుకునే విధానం గవర్నమెంట్లకు ఉంటుంది. అది మాకు ప్రత్యామ్నాయం కాదు, ప్రజలకు న్యాయం జరగదు, రవాణా సౌకర్యాలు ఉండవు. రెండోది, వాళ్ళంతా ఛత్తీస్గఢ్ అక్కడ ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన నిష్ణాతులు కాదు. ఇప్పటికే యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. అవసరమైతే వాళ్ళు ఇంకా స్కూల్ బస్సులను కూడా పెట్టే ప్రయోగం చేస్తూ ఉన్నారు. అది కూడా చేస్తే యాక్సిడెంట్లు అయిపోతాయి, ప్రజలు చచ్చిపోతారు. గతంలో కూడా చచ్చింది. కాబట్టి ఇలా ప్రజా రవాణాకి ప్రజలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. దీన్ని ఆషామాషి కాదు, ఇచ్చిన మాట నిలబెట్టి సమ్మెని పరిష్కారం చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాం. రైట్. ఏదైతే చూసుకుంటే ఆర్టీసీ కార్మికులు కూడా ఇప్పటికే కూడా మహాధరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రధానంగా వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది మాత్రమే మా డిమాండ్ నెరవేర్చని అంటున్నాడు. గతంలో కూడా అనేక సార్లు చెప్పినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికి కూడా కొంతమందికి ప్రైవేట్ వ్యక్తులను హియర్ చేసుకొని వారి ద్వారా కూడా బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నట్టు పూర్తిగా ఇది అవాస్తవము. బస్సులు ఎక్కడ కూడా నడచలేవు. డిపోల నుండి కూడా ఒక్క బస్సు కూడా బయటికి పోతలేదు. అందరం డిపోల ముందు ఏదైతే సమ్మె నిర్వహిస్తున్నాం, ఒక్క బస్సు కూడా బయటకు వెళ్తలేదు. కనీసం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గెలుపు కోసం ఆర్టీసీ కార్మికులు పనిచేశాము, పని చేసినందుకు మాకు తప్పని శిక్ష వేస్తున్నాడంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే వాళ్ళకు రావాల్సిన పిఆర్సీలు కానీ మిగతా వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా ఇప్పటికే తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ పైన చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా నెరవేర్చండి, వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చండి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.